దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనము మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే లూకా సువార్తను గురించి మనము ధ్యానిద్దాం. మెట్టుకు ఈ సమయంలో ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. గొప్ప తండ్రి, గొప్ప దేవ, నాయన దావీదు పట్టమందు నేడు రక్షకుడు మా కొరకే నువ్వు పుట్టావు నాయన. అద్భుతమైన సత్యాన్ని ఆయన గ్రహించి మీరు మా కొరకు పుట్టారు గనక, మాకు రక్షణ ఇచ్చారు గనక, మా రక్షణను కొనసాగించే ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ఈ లోకా సువార్తలో ప్రభువా, లోకా గారు ఏదైతే మాకు చెప్పాలి, ఆయన ద్వారా మీరు మాతో ఏదైతే చెప్పాలి అని రాయించారో ప్రభా, ఆ సత్యాలు గ్రహించడానికి, తద్వారా మీకు దగ్గరగా రావడానికి నీ మహాకృప, నీ మహా జ్ఞానము, లోకా సువార్త యొక్క సారాంశము గ్రహించి ఈ చిత్తాన్ని చేసేవారిగా మేము ముందులాగిన సహాయం దయచేయమని ధ్యానిస్తున్న నాకు, చెప్తున్న నాకు మీ ఆత్మశక్తిని, ఆత్మావేశాన్ని ఇచ్చి నడిపించి నీ కృపలో వదిలింపు చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త. ఎవరు ఈ లూకా అంటే మొదటిగా మనం చూడాల్సింది, యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటారు. ఆ 12 మంది శిష్యుల్లో ఇద్దరు, అనగా అపోస్తుడైన యాహాను ఒక సువార్త రాస్తారు, అలాగే అపోస్తుడైన మత్తయి ఒక సువార్త రాస్తారు. 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరే సువార్తను, అనగా సువార్తను రాసినట్లుగా మనము చూస్తాం. కానీ లూకా ఎవరు అంటే అపోస్తులలోని 12 మంది శిష్యుల్లో ఒకరు కాదు ఈ లూకా. ఈ లూకా ఎవరు? మరి ఎవరు ఈ లూకా అంటే, ఈ లూకా 12 మంది శిష్యుల్లో ఒక్కడు కానప్పటికీ దేవుడు యేసుక్రీస్తు లూకా గారికి ఇచ్చిన ఆధిక్యత, అర్హత, ఆయన లూకా సువార్త రాయటానికి ఆయనకి ఆధిక్యత, అర్హత అనుగ్రహించారు. లూకా ఎవరు అని మనం మొదటగా చూసినట్లయితే, ఆయన యూదుడు కాదు, ఆయన అన్యుడైనప్పటికీ యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తుని విశ్వసించాడు, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. తద్వారా యేసు పరిచారకుడిగా మారిపోయాడు. లూకా ఒక అన్యుడు. సహజంగా ఈ మత పిచ్చి, అనగా మతం కులం అని చెప్పి బైబిల్ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఈ సమాజంలో లేకపోలేదు. అందరి గురించి అనట్లేదు, కొంతమంది ఉన్నారు. వారు ఏమంటారంటే ఇది బైబిల్ అనేది యూదులకి, లేకపోతే ఆ పై దేశాలకి సంబంధించింది, అక్కడికి వెళ్ళి మీరు చెప్పుకోండి, ఇది ఈ దేశానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ, ఈ పట్టణానికి కానీ సంబంధించింది కాదు అని చెప్పి అంటారు. సహజంగా వారు ఏంటంటే వారికి తెలియక, అజ్ఞానం, మతం అనే పిచ్చిలో పడి మత మార్పిళ్ళు అంటారు, కానీ ఇది మనసు మార్చుకోవడం అనేది వారికి తెలియట్లేదు, వారికి తెలియదు కూడా. ఎందుకంటే మూర్ఖులు చెప్పింది గ్రహించరు, కానీ జ్ఞాని చెప్పింది ఆలోచిస్తాడు. మీరు జ్ఞానులని నేను నమ్ముతున్నాను, అద్భుతమైన జ్ఞానులండి మీరు, నేను నమ్ముతున్నాను. అయితే లూకా ఎవరు అంటే అన్యుడు. అంటే పుట్టుకతో క్రైస్తవుడు కాదా అంటే పుట్టుకతో క్రైస్తవుడు కాదు, కానీ క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తుని హృదయంలో దాచుకున్నవాడు ఈ లూకా గారు. ఆయన పరిచర్య ఎక్కడ, ఆయన ఈ పత్రిక ద్వారా ఏం చెప్పాలని, ఈ సువార్త ద్వారా, లూకా సువార్త ద్వారా లూకా గారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఆయన ఈ సువార్తను ఎప్పుడు రాశారు,
ఆయన ఈ సువార్తలో ఏ విషయాలను యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తుని ఏ విధంగా చూపించాలని ప్రయత్నం చేశారు, ఈ విషయాలన్నీ కూడా మనము మాట్లాడుకుంటాం. దానికి ముందుగా లూకా గారి గురించి, అంటే ఆయన వ్యక్తిగతమైన విషయాలు అనగా ఆయన నేపథ్యం మనకు కొంచెం తెలిసినట్లయితే సువార్తను మనం చదువుతూ వెళ్తున్నప్పుడు చక్కగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మొదటిగా లూకా గారు ఒక అన్యుడైనప్పటికీ క్రీస్తుని విశ్వసించాడు. అలాగే క్రీస్తుని ఏ విధంగా చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు కొందరివాడు కాదు, యేసుక్రీస్తు అందరివాడు. ఆయన రాసిన లూకా సువార్తలో ఆయన రాసిన అధ్యాయాలు ఎన్ని అంటే, ఆయన రాసిన అధ్యాయాలు 24. అలాగే అపోస్తుల కార్యాలు కూడా ఈ లూకా గారే రాస్తారు. దాంట్లో 28 అధ్యాయాలు రాస్తారు. 24 ప్లస్ 28 మొత్తం 52 అధ్యాయాలు రాసే మహాకృప దేవుడు లూకా గారికి ఇచ్చారు. లూకా గారు ఈ సువార్త ద్వారా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు కొందరికి మాత్రమే ప్రభువు కాదు, ఆయన అందరికీ ప్రభువు అని చెప్పి ఆయన తన సువార్తలో కావచ్చు, అపోస్తల కార్యాల్లో కావచ్చు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. ఆయన ఎవరు? అన్యుడు, అంటే దేవుణ్ణి ఎరగని వాడైనప్పటికీ క్రీస్తుని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? సువార్త విన్నాడండి. యేసుక్రీస్తు సువార్త విన్నాడండి, మారాడండి, మనసు మార్చుకున్నాడండి, తన మతం మార్చుకోలేదు. అతను అన్యుడే. ఆయన ఒక రోమీడై ఉండొచ్చు, ఒక గ్రీకు వాడై ఉండొచ్చు, లేకపోతే గ్రీకు తెగలు చాలా మంది ఉన్నారు, వారిలో ఒకరై ఉండొచ్చు. ఎవరైనప్పటికీ క్రీస్తుని తెలుసుకున్నాడు, ఆయన ప్రభు అని అంగీకరించాడు. అద్భుతమైన లూకా గారండి. మొత్తం ఆయన 52 అధ్యాయాలు ఒక చరిత్ర పుస్తకాన్ని, ఒక సువార్తను రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈయన ఎవరు అంటే, ఒక అన్యుడు అయినప్పటికీ క్రీస్తుని అంగీకరించిన వాడిగా మనకి కనిపిస్తాడు. అయితే లూకా గారు క్రీస్తుని ఎప్పుడు అంగీకరించారు, ఎలా అంగీకరించారు అనే విషయం అయితే మనకి కనిపించదు. కానీ యేసుక్రీస్తు అపోస్తుడిగా పిలువబడిన, యేసుక్రీస్తు శిష్యుడిగా పిలువబడిన పౌలు గారితో మాత్రం పరిచర్యలో ఉంటారండి. యేసుక్రీస్తు పరిచర్యలో ఉంటారండి. ఆయన మీరు చూసినట్లయితే అపోస్తుడైన పౌలు మొదటి అనగా రెండో మిషనరీ జర్నీ వెళ్తారు కదా. ఆయన రెండో మిషనరీ జర్నీలో ఆయన ఎక్కడికి వెళ్తారు అంటే, మాసిదోనియా దేశంలో ఫిలిప్పు అనే పట్టణానికి వెళ్తారు. ఈ ఫిలిప్పు అనే పట్టణంలో మనం ఈ త్రోయలో లూకా గారు యాడ్ అవుతారు. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం మొదటి మిషనరీ జర్నీ, 16వ అధ్యాయంలో సెకండ్ మిషనరీ జర్నీ, 19వ అధ్యాయంలో థర్డ్ మిషనరీ జర్నీ పౌలు గారు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తారు. దాంట్లో మనం చూసినట్లయితే ఒకసారి రండి, అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము మనం చూసినట్లయితే చూసినా అంతటా మనం ఈ 16వ అధ్యాయం 6వ వచనం నుంచి మొత్తం మనం చూసినట్టు చదువుకుంటూ వస్తే మనకి క్షుణ్ణంగా అర్థమవుద్ది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అంటే ఎవరిని? పౌలు గారిని, శీలా గారిని అక్కడ ఆటంకపరిచినట్లుగా వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే, దేవుడు ఏం చెప్తాడంటే మాసిదోనియాకు వెళ్ళాలి అని చెప్పి పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు ఎక్కడికి వస్తారంటే త్రోయకు వస్తారు. అక్కడ లూకా గారు, పౌలు గారు, శీలా గారితో అటాచ్ అయిపోతారండి. అక్కడ వీళ్ళు కలిసి సువార్తను ప్రకటించినట్లుగా, వ్యాపింప చేసినట్లుగా మనకి తెలుస్తుంది మనకి. పౌలు గారు ఆ తర్వాత త్రోయి నుంచి ఎక్కడికి వచ్చేస్తారు అంటే, సెకండ్ మిషనరీ జర్నీలో ఫిలిప్పి అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ వాక్య పరిచర్య చేస్తారు. లూకా గారు, పౌలు గారు, లూకా గారు, శీలా, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ వాక్య ప్రకటన చేస్తూ ఉంటారు.
అయితే పౌలు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి లూకా మాత్రం ఫిలిప్పు సంఘంలో చాలా కాలం ఆ సంఘంలోనే పరిచర్య చేస్తారు. అక్కడి నుంచి పౌలు గారు తెస్సలోనికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి బెరయాకి వెళ్తారు, అక్కడి నుంచి ఎథెన్స్కి వెళ్తారు, ఎథెన్స్ నుంచి కొరింథీకి వెళ్తారు, కొరింథీ నుంచి మళ్ళీ ఎఫెస్కి వెళ్ళి ఎఫెస్లో ఎంతకాలం ఉంటారు, అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిపోతారు. ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో మళ్ళీ ఎఫెస్లో ఎక్కువ కాలం ఉంటారు. ఎఫెస్లో ఎక్కువ కాలం ఉంటా ఉంటాడు. ఎఫెస్లో ఎక్కువ కాలం వాక్య పరిచయం చేసి ఎఫెస్ నుంచి రిటర్న్ జర్నీ అవుతున్నప్పుడు యెరూషలేముకి వస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ అంటే ఎఫెస్లో 3 సంవత్సరాలు పరిచర్య చేసి అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఎక్కడికి యెరూషలేముకు వస్తున్న సమయంలో మళ్ళీ లూకా గారు వారితో అటాచ్ అవుతారు. అప్పుడు దాకా అంటే సుదీర్ఘంగా చాలా సంవత్సరాలు లూకా గారు ఫిలిప్పి సంఘంలో పరిచర్య చేసినట్లుగా మనకి కనిపిస్తారు. అద్భుతమైన పరిచారకుడు అండి లూకా గారు. లూకా గారు తన ఈ పత్రికను అంటే లూకా గారు యేసుక్రీస్తుని ఏ విధంగా చూపించాలి అని ఆయన లోక రక్షకుడిగా, అందుకని మీరు లూకా సువార్త చూస్తే ఆయన లోకానికి రక్షకుడు, దేవుని కుమారుడుగా, లోక రక్షకుడుగా. లోక రక్షకుడు అంటే లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, లోకం అంటే మనుషులను. ఆయన మనుషులను రక్షించే, దేని నుంచి రక్షించడానికి అంటే నరకం నుంచి, నరక శిక్ష నుంచి తప్పించడానికి ప్రభువు వచ్చాడు. ఆయన రక్షకుడు అని చెప్పి ఆ రోజున్న అన్యులకు లూకా గారు యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. రక్షకుడిగా యేసుక్రీస్తుని ప్రజెంట్ చేస్తూ లూకా గారు ఈ లోక సువార్తను రాసినట్లుగా మనకి కనిపిస్తుంది. మనము ఈ లోకా సువార్తలోంచి మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పంటే, లోకా సువార్త నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏం నేర్చుకోగలము, ఈ లోకా సువార్తలో యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే, లోకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము నువ్వు నేను రక్షించబడాలి, నువ్వు నేను లోక రక్షకుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పే అన్యులుగా. అంటే ఏమండి, ఇది నేను సువార్త ప్రకటించినప్పుడు లేదంటే ఇవాంజలిజం కానీ ఒక సువార్తను కానీ ప్రకటిస్తున్నప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే, మేము ఫలానా రిలీజియన్కి సంబంధించిన వారండి, ఇది మా గురించి కాదు, మాకు కాదు, మేము ఇది చదవకూడదని అని ఒక తప్పుడు అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే వారు నమ్మిన సిద్ధాంతం వారిని అలాగా మభ్యపెడుతుంది. క్రీస్తు వార్తను వినకుండా వారిని ఆటంకపరుస్తుంది ఆ దెయ్యపు శక్తి. దాన్ని అలాగే అనాలి. వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది. ఇది మాది కాదు అనే భావం అనే భావజాలంలోకి వాడు వీరిని ప్రజలను దింపేస్తున్నాడు. కారణం ఏంటంటే వారు ఇది ఒక మతంగా చొప్పించి, ఇది ఒక మతమని, ఇది ఒక అంటరాని మతంగా చాలామంది దీన్ని చూపించడం వల్ల చాలామంది ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, ఇది ఒక మతంగా. ఇది మతం కాదండి, ఇది మార్గము. యేసుక్రీస్తు నేనే మార్గము అన్నాడు కానీ నేనే మతము అనలేదు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్నాడు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. అంటే ఆయన మార్గము దేనికి మార్గం అంటే పరలోక రాజ్యానికి మార్గం. నేను పరలోకానికి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని నేను ఒక మార్గంగా మీకు ఉన్నాడని చెప్తే వీళ్ళు అంటారు మతము అంటారు. ఇది ఈనాడు కనిపించేది. ఈనాడే కదండి, ఆనాడు కూడా మత ఛాందస్వాదులు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. వారితో ఆయన చెప్పిన ఉపమానాలని వారికి యేసుక్రీస్తు ఆ రోజు వారికి చెప్పిన ఉపమానాలని ఏంటి అనేది మనం దీంట్లో చూస్తాం. లూకా సువార్తలో ఉపమానాలను చూస్తాం, అద్భుతాలను చూస్తాం, దేవుని వాక్యాన్ని, పరిచర్యను మనం చూస్తాం. అయితే లూకా గారు ఎవరు అంటే, లూకా గారు ఒక వైద్యుడిగా మనకు కనిపిస్తాడండి. లూకా గారు ఒక వైద్యుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన ప్రియమైన వైద్యుడు అంటే ప్రియమైన వాడిగా మనం చూస్తాడు. పౌలు గారితో అనేక మంది ప్రియమైన వాడిగా చూసారా, ఏం రాస్తాడంటే ప్రియమైన వైద్యుడు అంటాడు. ఎవరు పౌలు గారు లూకా గారిని ఏ విధంగా వర్ణిస్తారంటే, ప్రియమైన వైద్యుడు, నాకు ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్పి పౌలు గారు లోకాన్ని అభినందిస్తారు.
ఇదే మాట మీకు ఒకటి జ్ఞాపకం వస్తుందా? ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి అదే మాట ఎగ్జాక్ట్గా అంటాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఎంత ఇష్టుడో, ఎంత ప్రియమైన వాడు, ఎంత అనుకూలుడో అయితేనే కదండి మనకి ఎంతగానో ఇష్టం ఉంటేనే కదా మనం చెప్పిన మాట చేసేవారంటేనే కదా మనం ప్రియులు అంటాం కదా. మన దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు మనకు ప్రియులే కదా, వారందరూ మనకు ప్రియులే కదా. ప్రియమైన వాడుగా అపోస్తలుడైన పౌలు అభినందిస్తున్నాడు, చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన వైద్యుడు అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తుని గురించి తండ్రి దేవుడు అలాగే చెప్పాడు. ఇప్పుడు నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పాలి అంటే, ఇదిగో ప్రియమైన వాడు, నా ప్రియ కుమారుడు, నా నమ్మకమైన కుమారుడు అని చెప్పి దేవుడు నీ గురించి నా గురించి ఆయన చెప్పాలి. అయితే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చూద్దాం రండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు పరిచర్యలో లేదా యేసుక్రీస్తు పరిచర్యలో అనేక మంది మొదట్లో ఎంతో మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆయనతో శిష్యులు ఎవరూ లేరండి. ఆ గెత్తెమనే తోటలో ఉన్న 12 మంది తప్ప ఆయన ఎంతో మంది 70 మంది అంతకు పై సంఖ్య మొదట్లో ఆయన అభిమానులుగా, శిష్యులుగా, ఆయన ఫాలో అయ్యేవారికి ఎంతో మంది ఉన్నారు. చివరికి వచ్చేటప్పటికి ఎంతో మంది లేరండి, బహు తక్కువ మంది ఉన్నారు. వారిలో కొంతమంది పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, మార్కు గారు కావచ్చు, మనం గతంలో మాట్లాడుకున్నాం. అలాగే పౌలు గారితో కూడా అనేక మంది శిష్యులు ఉన్నారు. దేమా ఉన్నాడు, చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పటికి స్టార్టింగ్లో ఎంతో మంది ఉన్నప్పటికీ చివరికి వచ్చేటప్పటికి అసలు చాలా తక్కువ మంది శిష్యులు ఆయనకు నమ్మకమైన వారు ఉంటారండి. వారిలో ఒకరు తిమోతిగా, తీతుగా, అలాగే లోకా గారు, ఎస్పెషల్లీ లోకా గారు కూడా ఒకరుగా ముఖ్యమైన వాడిగా, చివరి వరకు అంటి పెట్టుకున్న వాడిగా, అపోస్తుడైన పౌల్ని వెంట పెట్టుకొని ఆయన పరిచర్యలో, ఆయన కష్టంలో వెన్నంటూ ఉన్నవాడిగా ఈ లోకా గారు మనకి కనిపిస్తారండి. రండి, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం లేదా 13వ వచనం కూడా చూద్దాం. అతడు మీ కొరకును లవోదియ వారి కొరకును హీరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యమించుచున్నాను. ఎవరు ఇతను అంటే ఎఫఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రియుడైన వైద్యుడు. ఈ పత్రిక, కొలసీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని చెప్పంటే, ఆయన రోమా చెరలో మొదటి చెరలో ఉన్నప్పుడు ఈ పత్రికను ఆయన రాస్తున్నాడు. అంటే లోకా మీకు వందనములు చెప్పుచున్నాడు అని చెప్పంటే, లోకా గారు పక్కన ఉంటేనే కదండి ఆయన ఆ మాట అంటారు. అంటే లోకా గారు అపోస్తలుడైన పౌలుతో చెరసాల్లో ఉన్నాడు. ఆయన అపోస్తలుడైన పౌల్ని వెంట పెట్టుకునే వెన్నంటే ఉండి సేవా పరిచర్యలో ప్రోత్సహించేవాడిగా, అండగా, పౌలు గారికి అండగా ఉన్న వ్యక్తి లోకా గారండి. పరిచర్యలో ప్రాణం పెట్టిన లోకా అండి. పౌలు గారికి ఒక అండగా, ఒక సపోర్ట్గా పరిచర్యలో కావచ్చు. అందరూ పరిచర్యలో సపోర్ట్ చేస్తారు. ఆయన పరిచర్యలో కష్టంలో, అది జైల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు కనీసం మనల్ని పలకరించడానికి కూడా ఎవరు రారండి. కానీ లోకా గారు అయితే ఆయనతో పాటే వెళ్ళారండి. మీకు అక్కడ చూసారు కదా, మన అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో ఎఫెస్ రిటర్న్ జర్నీలో పౌలు గారితో లోకా యాడ్ అయిపోతారండి. అది మొదలుకుంటే మళ్ళీ మీకు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం చివరి వరకు కూడా లోకా గారు పౌలు గారితోనే ఉంటారండి. అతి తక్కువ మందిలో లోకా గారు ఒకరండి. చివరి వరకు ఎంత నమ్మకమైన పనివాడంటే, ఆయన ఏమో చిన్న వ్యక్తి కాదండి. ఆయన ఒక డాక్టర్, ప్రముఖమైన వృత్తి, వాల్యుబుల్ చదువు, వాల్యుబుల్ వృత్తి కలిగిన వాడండి.
లూకా గారు చివరి వరకు దేవుని సేవలో ఉన్నవాడే. అది కష్టమా, అది చెరసాల, ఆకలి దప్పుల, వస్త్రహీనత, దెబ్బల, ఏదైనా సరే భరించుకొని క్రీస్తు కోసం నిలబడిన వాడే లూకా అండి. ఎక్కడ ఉన్నాడు అంటే వందనములు లూకా, ప్రియుడైన లూకా. చూసారా, ప్రియుడైన వైద్యుడును లూకా అను ప్రియుడైన వైద్యుడును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నారంటే రోమా మొదటి చెర నుంచి పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. ఆ సమయంలో పౌలు గారికి పరిచర్య, సేవా పరిచర్య చేసేవాడిగా, ఆయనకి పర్సనల్ పరిచర్య చేసేవాడిగా లూకా గారు ఉన్నారండి. అద్భుతమైన ఆత్మీయుడండి. అలాగే మనం కొలసీలు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. కొలసీలు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, క్షమించండి, ఫిలోమోనుకు రాసిన పత్రికలో కూడా ఇదే ఉంటుంది. క్రీస్తు యేసునందు తోడి ఖైదీనైన ఎపెఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తర్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. అంటే యేసుక్రీస్తు నందు నా తోడి ఖైదీ అయిన ఎపెఫ్రా ఒక ఖైదీగా ఉండిపోయాడు పౌలు గారితో. ఇది ఎప్పుడు రాస్తున్నాడు ఫిలోమోను పత్రిక అంటే మొదటి చెరలోనే. తోడి ఖైదీ, నాకు ఎవరెవరు ఖైదీగా ఉన్నారు? ఎపెఫ్రా ఖైదీగా ఉన్నాడు, మార్కు ఖైదీగా ఉన్నాడు, అరిస్తర్కు ఖైదీగా ఉన్నాడు, దేమ ఖైదీగా ఉన్నాడు, లూకా ఖైదీగా ఉన్నాడు. అంటే పౌలు గారితో చివరి వరకు జైల్లో ఉన్నవాడుగా సేవ. ఎవరి కొరకు ఖైదీ? తప్పు చేశాడా? సువార్త ప్రకటించినందుకే కదండి తీసుకెళ్లి లోపల ఎట్టేశారు. సువార్తను ప్రకటిస్తే కష్టాలు వస్తాయా? సువార్తను ప్రకటిస్తే అందరూ అసహించుకుంటారా? సువార్తను ప్రకటిస్తే నాన్న వారే శత్రువులు అయిపోతారు. అసూయ ఉంటుందా? ఉంటుంది. కపట సహోదరులు వస్తారు. వేషధారణ చూపించే మాటలు మాట్లాడతారు. నిన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో, ఎన్ని రకాలుగా హింసించాలో హింసిస్తారు. కష్టం ఉంటుందా? ఏడ్పు ఉంటుందా? దుఃఖం ఉంటుందా? వేదన ఉంటుందా? రోదన ఉంటుందా? సువార్త పరిచర్య కోసం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాటన్నిటిలో దేవుడు మనకి ఒకటి ఇచ్చాడు. ఏంటంటే దేవుని ఆత్మను. ఆయన ఆత్మ ద్వారా రోమిలు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, అపొస్తలుల కార్యాల్లో కూడా రోమిలు రాసిన పత్రికలో ఆయన ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుడి కుమారులు ఒకటకు ఆయన ఇచ్చాడు అధికారం. ఆయన ఆత్మతో మనం నడిపించబడాలి. అప్పుడు ఇవన్నీ కూడా మనం, అందుకనే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, మీరు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఆత్మ ఖడ్గం అంటండి, ఖడ్గము. అది వాక్యం అనేది రెండంచులు గల ఖడ్గము అని చెప్పి హెబ్రీలు రాసిన పత్రికలో మనకి చెప్తాడు కదా 4వ అధ్యాయంలో. అలాగే మనం ఏంటంట, ఈ మార్కు ఎవరంటే ఒక